హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య యూట్యూబ్ ఛానల్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకోబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ రోజుల్లో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కరెంట్ అఫైర్స్ లేనిదే ఏ ఎగ్జామ్ పేపర్ కూడా లేదని మనందరికీ తెలిసిన విషయమే. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 25th May 2021 గురించి మనము తెలుసుకుందాము. మన విద్య ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరగబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి ఫుల్గా ఆన్లైన్ పరీక్షలు. ఇవి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్తో మీకు 25 మార్క్ టెస్ట్స్ అనేవి నిర్వహించబడుతున్నాయి ఫ్రెండ్స్. సో దీని లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే దీని మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కూడా కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ అవకాశాన్ని మిస్ అయితే చేసుకోవద్దు. గ్రూప్ డికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మీకు ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అదేంటంటే హిరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలోని ఏ నదిపై నిర్మించారు? హిరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలోని ఏ నదిపై నిర్మించారంటే ఫస్ట్ వన్ నర్మదా, సెకండ్ వన్ తపతి, థర్డ్ వన్ కృష్ణ, ఫోర్త్ వన్ మహానది. ఆన్సర్ వచ్చేసి మహానది ఫ్రెండ్స్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ పోరుమాలజీ, సెకండ్ వన్ లిమ్నాలజీ, థర్డ్ వన్ పెడాలజీ, ఫోర్త్ వన్ ఏది కాదు. ఫస్ట్ వన్ పోరుమాలజీ, సెకండ్ వన్ లిమ్నాలజీ, థర్డ్ వన్ పెడాలజీ, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి సరైన ఆన్సర్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో నేనైతే దీనికి ఆన్సర్ని మీకు చెప్తాను. సో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎవరు ఎంపికయ్యారు అంటే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గారు ఎన్నికవడం అయితే జరిగింది. అస్సాం సీఎం ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ గారు. అలాగే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బిఏఐకి ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు 2021 to 2025 సంవత్సరానికి కాలానికి గాను BWF కౌన్సిల్కు సభ్యునిగా ఎన్నికవ్వడం అయితే జరిగింది. కాగా 2021 to May 22 వర్చువల్గా జరిగినటువంటి సమావేశంలో BWF యొక్క AGM మరియు కౌన్సిల్ ఎన్నికలు జరగగా అతనికి అనుకూలంగా 236 ఓట్లు రావడం అయితే జరిగింది. 2021 May 22 వర్చువల్గా జరిగినటువంటి సమావేశంలో BWF యొక్క AGM మరియు కౌన్సిల్ ఎన్నికలు జరిగిన అతనికి అనుకూలంగా 236 ఓట్లు అయితే రావడం జరిగింది. ఆయన ఆగస్టు 2017లో డాక్టర్ శర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది. ఆగస్టు 2017లో డాక్టర్ శర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆయన అస్సాం బ్యాడ్మింటన్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. BWAF ప్రెసిడెంట్ పాల్ ఎరిక్ హోయర్ తిరిగి ఎన్నికయ్యారు. ఆయన అస్సాం బ్యాడ్మింటన్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉండగా BWAF ప్రెసిడెంట్ పాల్ ఎరిక్ హోయర్ తిరిగి ఎన్నికయ్యారు ఫ్రెండ్స్. సో ఇంకా మనం అస్సాం రాష్ట్రం గురించి జీకే పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని దిస్పూర్. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు. హిమంత్ బిశ్వ శర్మ గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాగే అస్సాం రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖి. అస్సాం రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. సో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎవరు ఎంపికయ్యారు అంటే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గారు ఎంపిక అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతిష్టాత్మక డాక్టర్ రొడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును దక్కించుకున్న వైద్య నిపుణులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు. ప్రతిష్టాత్మక డాక్టర్ రొడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు ఎవరు దక్కించుకున్నారు అంటే వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు ఈ యొక్క అవార్డుని దక్కించుకున్నారు. ఏషియన్ ఇన్ ఎంటరాలజీ AIG యొక్క ఫుల్ ఫామ్ ఏషియన్ ఇన్ ఎంటరాలజీ చైర్మన్ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ AAE సంస్థ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది.
అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకులు, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ట సేవలను అందించిన వైద్య నిపుణులకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. సో అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకులు ఎవరంటే రుడాల్ఫ్ వి షిండ్లర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా పిలువబడతారు. అలాగే ఈ విధంగా ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ పేరిట జీర్ణకోశల వ్యాధుల చికిత్సల్లో విశిష్ట సేవలను అందించినటువంటి వైద్య నిపుణులకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేయడం అయితే జరుగుతుంది. 2021 సంవత్సరానికి గాను నాగేశ్వర్ రెడ్డి గారికి ఈ యొక్క గౌరవం అనేది దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ వైద్యుడిగా ఆయన నిలిచారు. తొలి భారతీయ వైద్యుడిగా ఎవరు నిలిచారు అంటే ఈ యొక్క డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు నిలిచారు. 2021 సంవత్సరానికి గాను నాగేశ్వర్ రెడ్డి గారికి ఈ యొక్క గౌరవం దక్కింది. మే 23న జరిగిన ఆన్లైన్ సదస్సులో ఏఏసీఈ అధ్యక్షులు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఈ యొక్క పురస్కారాన్ని ఎవరు అందజేశారు అంటే మే 23న జరిగినటువంటి ఆన్లైన్ సదస్సులో ఏఏసీఈ అధ్యక్షులు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ ఈ యొక్క పురస్కారాన్ని డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈ నాగేశ్వర్ రెడ్డి గారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నాగేశ్వర్ రెడ్డి గారు కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసి చండీగఢ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో పీజీ పూర్తి చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ స్థాపించిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులుగా ఎదిగారు. ప్రపంచ దేశాల్లో ఎండోస్కోపీ చికిత్సలపై వందలాది ఉపన్యాసాలను ఈయన ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 700కి పైగా వైద్య పత్రాలను సమర్పించి 50కి పైగా వైద్య పత్రికలను సమీక్షించారు. భారత ప్రభుత్వం డాక్టర్ రెడ్డిని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. భారత ప్రభుత్వం ఏ యొక్క పురస్కారంతో సత్కరించింది అంటే డాక్టర్ రెడ్డిని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించడం అయితే జరిగింది. తాజాగా రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును దక్కించుకుని మరోసారి ఈ నాగేశ్వర్ రెడ్డి గారు అనే అతను వార్తల్లో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు అధ్యక్షులుగా జగిత్ పావాడియా ఎన్నికవడం అయితే జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు అంటే జగిత్ పావాడియా ఎన్నికవడం అయితే జరిగింది. భారత్ మాజీ నార్కోటిక్స్ కమిషనర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ రిటైర్డ్ ఆఫీసర్ జగిత్ పావాడియా వియన్నాకు చెందినటువంటి సంస్థ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు ఐఎన్సీబీకు అధ్యక్షులుగా ఎన్నికవడం అయితే జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డునే ఐఎన్సీబీ అని అంటారు. సో ఈ ఐఎన్సీబీకి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే జగిత్ పావాడిగా ఎన్నికయ్యడం అయితే జరిగింది. వియన్నాకు చెందినటువంటి సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయురాలు మరియు ఈ పదవిని నిర్వహించినటువంటి రెండవ మహిళగా ఈ యొక్క జగిత్ పావాడియా ఎన్నికవడం అయితే జరిగింది. ఈవిడ వియన్నాకు చెందినటువంటి సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయురాలిగా, అలాగే ఈ యొక్క పదవిని నిర్వహించినటువంటి రెండవ మహిళగా కూడా ఎన్నికయ్యారు. ఈవిడ పావాడియా ఐఆర్ఎస్లో తన 35 సంవత్సరాల సేవలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కు 2006 టు 2012 మధ్య 6 సంవత్సరాలు భారత నార్కోటిక్స్ కమిషనర్గా నాయకత్వం అయితే వహించడం జరిగింది. ఈ యొక్క పావాడియా 35 సంవత్సరాల తన ఐఆర్ఎస్ సేవలో మొత్తం సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కు 2006 నుంచి 2012 మధ్య మొత్తం 6 సంవత్సరాలు అయితే భారత నార్కోటిక్స్ కమిషనర్గా నాయకత్వం అయితే ఈవిడ వహించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్, మరియు చీఫ్ కమిషనర్ పదవీ విరమణకు ముందు కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో అనేక ఇతర సీనియర్ పదవుల్లో కూడా ఈవిడ పనిచేయడం అయితే జరిగింది. మనం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే జీకే బిట్స్ గురించి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు ఐఎన్సీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వియన్నాలో ఉంది. ఐఎన్సీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు. ఇది ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం అంటే వియన్నాలో ఉంది. అలాగే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1968లో ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు స్థాపన అనేది జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే పీజీఏ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నటువంటి అతిపెద్ద వయస్కుడైనటువంటి ఫిల్ మెకెల్సన్. పీజీఏ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఫిల్ మెకెల్సన్ గెలుచుకున్నారు. ఇతను అతిపెద్ద వయస్కుడు. 50 ఏళ్ల వయసులో అమెరికా పీజీఏ గోల్స్ ఛాంపియన్షిప్ను ఫిల్ మెకెల్సన్ గెలుచుకున్నాడు. పీజీఏ టైటిల్ను 50 ఏళ్ల వయసులో గెలుచుకున్నటువంటి తొలి ప్లేయర్గా ఇతను రికార్డు సృష్టించారు. ఎవరు రికార్డు సృష్టించారు అంటే ఫిల్ మెకెల్సన్ 50 ఏళ్ల వయసులో కూడా గెలుచుకున్నటువంటి తొలి ప్లేయర్గా రికార్డును అయితే సృష్టించడం జరిగింది. కాగా మెకెల్సన్ కెరీర్లో అతనికి ఇది 6వ మేజర్ టైటిల్ కావడం చాలా విశేషం. ఇంతకుముందు అతను 5 మేజర్ టైటిల్స్ని అయితే గెలుచుకున్నారు. ఇది 6వ మేజర్ టైటిల్. 6వ మేజర్ టైటిల్ ఏది అంటే పీజీఏ ఛాంపియన్షిప్.
అలాగే 2013లో బ్రిటిష్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఆయనకు ఇదే తొలి టైటిల్. 2013లో బ్రిటిష్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఆయనకు ఇదే ఫస్ట్ టైటిల్. పీజీఏ ఛాంపియన్షిప్ అనేది ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించినటువంటి వార్షిక గోల్ఫ్ టోర్నమెంట్. ఈ పీజీఏ ఛాంపియన్షిప్ అనేది ఏంటంటే ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ అనేది అమెరికా నిర్వహిస్తుంది. ఈ అమెరికా నిర్వహించినటువంటి వార్షిక గోల్ఫ్ టోర్నమెంట్నే ఈయన గెలుచుకున్నారు. అలాగే ఈ ప్రొఫెషనల్ గోల్లో 4 పురుషుల ప్రధాన ఛాంపియన్షిప్లో ఇది ఒకటి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రెండవసారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నరేందర్ ధ్రువ్ బాత్రా. రెండవసారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే నరేందర్ ధ్రువ్ బాత్రా అనే అతను ఎన్నికవడం అయితే జరిగింది. నరేందర్ ధ్రువ్ బాత్రా వరుసగా రెండవసారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ యొక్క ఫుల్ ఫామ్ రెండవసారి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ని FIH అని అంటారు. ఈ యొక్క అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నిక అవ్వడం అయితే జరిగింది. ఎవరు ఎన్నికయ్యారు అంటే నరేందర్ ధ్రువ్ బాత్రా గారు ఎన్నికయ్యారు. FIH యొక్క వర్చువల్ మీటింగ్లో 47వ కాంగ్రెస్ సందర్భంగా ఆయన ఎన్నికయ్యారు. అక్కడ బెల్జియం హాకీ ఫెడరేషన్ చీఫ్ మార్క్ కోడ్రాన్ను కేవలం 124 ఓట్లతో 63 నుంచి 61 ఓట్ల తేడాతో ఈయన ఓడించడం అయితే జరిగింది. అతను 2024 వరకు పదవిలో ఉండనున్నారు. ఎవరు ఉండనున్నారు అంటే కోడ్రాన్ అనే అతను పదవిలో అయితే 2024 వరకు ఉండనున్నారు. సో అతన్ని కేవలం 124 ఓట్లలో 63 నుంచి 61 ఓట్ల తేడాతో ఓడించారు. ఎందుకంటే FIH ఈ పదవీ కాలాన్ని 4 నుంచి 3 సంవత్సరాలకు తగ్గించింది. సో ఈ పాయింట్ ఒకసారి చూడండి. FIH అనేది అంటే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అనేది ఈ యొక్క పదవీ కాలాన్ని 4 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ 4 సంవత్సరాలు ఉండేది ఇప్పుడు 3 సంవత్సరాలకు తగ్గించడం అయితే జరిగింది. అంతర్జాతీయ సంస్థలో 92 సంవత్సరాల చరిత్రలో అగ్ర పదవికి నియమించబడిన ఏకైక ఆసియా ప్రముఖ భారత క్రీడా నిర్వాహకుడు ఇతను. ఎవరు? నరేందర్ ధ్రువ్ బాత్రా. అలాగే 2016లో ఒలింపిక్ క్రీడకు అంతర్జాతీయ సమాఖ్యకు నాయకత్వం వహించినటువంటి తొలి భారతీయుడిగా కూడా నరేందర్ బాత్రా గారు నిలిచారు. 2016లో ఒలింపిక్ క్రీడకు అంతర్జాతీయ సమాఖ్యకు నాయకత్వం వహించినటువంటి తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారు అంటే నరేందర్ బాత్రా గారు నిలిచారు. అలాగే ఈ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ గురించి మనం ఎక్స్ట్రా జీకే పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అనేది స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే థామస్ బాచ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షులు థామస్ బాచ్ గారు. అలాగే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎవరు అంటే థామస్ వేల్కేట్. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ వేల్కేట్. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఉద్గుర్ ఎర్డినేర్. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఉద్గుర్ ఎర్డినేర్. సో ఈ రోజుతో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. రేపటి కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా సరే ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.